లీడర్లను నమ్మి జనం మోసపోవచ్చు, కానీ జనాన్ని నమ్మిన ఏ లీడర్ మోసపోరు. జయలలితమ్మనే చూడరాదుండ్రి, పబ్లిక్ని నమ్మింది కాబట్టే అడగకుండా అన్నీ ఇచ్చి అమ్మా అని పిలిపించుకుంది. ఆమె బాగలేక దవకండ్లు ఉన్నప్పుడు జయమ్మ పానం మంచిగా కావాలి అని తీరొక్క పూజలు చేసిండ్రు, నోములు నోసిండ్రు. ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నడమ లేకున్నా అప్పట్లెక్కనే కొలుస్తుండ్రు. జయమ్మ సమాధిని గుడి లెక్క కొలుచుకుంటుర్రు భక్తులు. కాలం చేసి 15 రోజులైనా జాతరకొచ్చినట్టే వస్తుర్రు. ఒక తెలుగు భక్తుడు అమ్మ బొమ్మని చెక్కిండు. వచ్చినోళ్ళంతా చూసి అమ్మ లెక్కనే ఉన్నదని మొక్కిపోతుర్రు. ఇక కొందరైతే దేవస్థానాల కాడ గుండ్లు గీకించుకున్నట్టే కొట్టించుకుంటుర్రు. మద్రాస్లా 68 కిలోల పెద్ద ఇడ్లీని తయారు చేసిర్రు. జయమ్మకు ఇడ్లీ అంటే పానమట. గా పాయిరంతోనే అమ్మ క్యాంటీన్లల్లా అగ్వకు ఇడ్లీ సాంబార్ పెట్టించింది. భక్తులు గొలుచుకునుడు ఇట్లుంటే ఇక సిన్నమ్మ చక్రం దిప్పుడు సురువైంది. సగానికి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు శశికళమ్మకై జయగొట్టిరట. చూస్తుంటే సిన్నమ్మ సీఎం కుర్సీకి సూటి పెట్టినట్టే ఉంది. మద్రాసుకు వరద సాయం కింద నిన్ననే ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం సారు మోడీ సార్నైతే కలిసిండు. పనిల పని రాజకీయాల మీద మాట్లాడుకుర్రట.